హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకైతే హెయిర్ ఫాల్ అనేది లేకుండా, అలానే చుండ్రు కూడా లేకుండా, హెయిర్ అనేది లాంగ్గా పెరగాలంటే, అలానే జుట్టు ఊడకుండా ఉండడానికి మేమైతే హెన్నా పేస్ట్ అయితే పెట్టాము. అది కూడా ఈ వీడియోలో చూద్దాము. అలానే వంకాయ బీరకాయ రోటి పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 days అయినా పాడవదు. ఆనియన్ వేసుకొని వేడివేడి అన్నంలోకి తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ 4 వంకాయలు, అలానే 3 టమాటో, 1 బీరకాయ అండి. ఇక్కడైతే ఈ ఐటమ్స్ ఉంటే చాలు మనకు టేస్టీగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను టమాటాలను అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. ఇవి ఆల్రెడీ ఒకసారి అయితే వాష్ చేశాను, కానీ వీడియోలో చూపించాలనేసి మళ్ళీ చూపిస్తున్నానండి. సో ఇవన్నీ బాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనమైతే ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడైతే అన్నీ కలిపి వేయించుకోకూడదు, 1 by 1 అయితే వేయించుకోవాలి. అప్పుడైతేనే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే అలానే నేను చట్నీకి కావాల్సిన రెడ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను 7 to 8 అయితే తీసుకున్నానండి. అలానే 1 tablespoon అంత ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 tablespoon జీలకర్ర వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్సే అండి మెయిన్ అనేది చట్నీకి. సో ఇవంతా లైట్గా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలానే అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. సో నేను వంకాయలు ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ అయితే వేసాను. ఎక్కువ ఆయిల్ వేయకండి, మనకైతే ఎంత వంకాయలు ఉన్నాయో దాన్ని చూసుకొని ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్లో తిన్నట్టున్నా కూడా టేస్ట్ అనేది ఉండదు. సో మనకైతే పల్లెటూరు రోటి పచ్చళ్ళలాగా ఉండాలంటే మనమైతే కరెక్ట్గా అనేది వేయించుకోవాలి. సో ఇక్కడైతే ముక్క అనేది ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి అంతే వంకాయది. సో ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వంకాయ వేయించాము కాబట్టి ఇప్పుడైతే బీరకాయ అనేది వేయించుకోవాలండి. బీరకాయ కూడా అంతే, మెత్తబడితే చాలు, ఎక్కువ బ్రౌన్ కలర్ లాంటివి అవసరం లేదండి. సో ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని బీరకాయని అయితే మగ్గించుకున్నాను. చూసారా, జస్ట్ ఫ్రై చేసుకున్నామంటే చాలండి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని టమాటా అయితే వేయించుకుంటున్నానండి. టమాటా కూడా అంతే, ముక్కలు అనేటివి మెత్తబడితే చాలండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ అనేది. సో ఇప్పుడు ఫైనల్గా మనమైతే టమాటాలు అయితే వేయించుకుంటున్నామండి. ఇదే టమాటాలోకి కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మొత్తం చట్నీకి సరిపడంత సాల్ట్, కొంచెము జస్ట్ చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోకే వేసుకొని మొత్తం అంతా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఇవి 2 ఆల్రెడీ నేనైతే ఆరబెట్టాను. సో ఇప్పుడైతే నేను టమాటో కూడా వేసుకుంటున్నానండి. టమాటా అంతా వేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత అంతా మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మనమైతే మిక్సీ అనేది పట్టుకోవాలి. ముందుగా అయితే మిరపకాయలు అయితే పట్టుకున్నానండి మిక్సీ జార్లో. సో ఇప్పుడైతే నేను మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసి జస్ట్ నున్నగా రుబ్బుకుంటే చాలు. ఎక్కువ స్మూత్ ఉండాల్సిన అవసరం లేదండి. మనం రోట్లో వేసి రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలా రుబ్బుకోవాలి. అలానే లాస్ట్లో కొంచెం అంతా ఆనియన్ వేసి జస్ట్ బరకగా రుబ్బితే చాలు, కరెక్ట్ పర్ఫెక్ట్తో మనకైతే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. దీనికి తిరగవాతు కావాలంటే వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు అండి. వేడి వేడి రాగి ముద్ద అలానే వైట్ రైస్లోకి చాలా మంచి కాంబినేషను. అలానే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం కొత్తిమీర అలానే ఆనియన్ వేసి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తిరగవాత అనేది ఆప్షనల్ అండి, కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు అలానే డైరెక్ట్గా తినొచ్చు. కొంచెం ఇంగువ కూడా అంతే, ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి మనం ఆల్రెడీ మిక్సీ జార్లో రుబ్బుకున్న చట్నీని అయితే ఇందులో కలుపుకొని జస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే చాలు, ఎక్కువ ఉడకనేయాల్సిన అవసరం లేదండి. సో ఫైనల్గా అయితే మనకైతే వంకాయ అలానే బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిందండి. సో చూసారా, చాలా మంచి కాంబినేషన్ అండి. ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు 2 days అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను హెన్నాకి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఫుల్ది 10 రూపీస్ మనకు టీ ప్యాకెట్ దొరుకుతుంది కదా, అదైతే వేసుకొని ఉడకబెట్టుకోవాలంటే ఇక్కడైతే మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక 1.5 లీటర్ అంతా వాటర్ అయితే పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత మనమైతే బాగా మరగనివ్వాలి. ఇప్పుడు అనేది మరిగించిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఈ వాటర్ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోకూడదు. సో ఒక పాత్ర తీసుకొని అందులోకి హెన్నా వేసుకోవాలండి. ఇది హెన్నా అయితే అవుట్ సైడ్ తీసుకునిందే మేము. సో తీసుకున్న తర్వాత ఇందులోకి మనకు హెయిర్ని బట్టి ఎంత హెన్నా కావాలో అంత హెన్నా అనేది ఇక్కడైతే మనం కలుపుకోవాలండి. సో చూసారా, నేనైతే మ్యాక్సిమం ఒక 70% ప్యాకెట్ అయితే వేస్తామండి. ఎందుకంటే ఎక్కువ హెయిర్ ఉంది కాబట్టి మనకు ఇంకా లాంగ్గా పెరగడానికి కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ
వేసి పెట్టుకున్న టీ పౌడర్ని, ఉడికించి పెట్టుకున్న టీ పౌడర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ టీ పౌడర్ని అయితే వేస్ట్ చేయకండి, మళ్ళీ తక్కువ వచ్చిందంటే వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు టీ పౌడర్లోకి ఎంత పేస్ట్ కావాలో అంత పేస్ట్ అయితే కలుపుకుంటున్నామండి. ఇక్కడైతే బాగా స్మూత్గా అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఉంటలు లేకుండా పర్ఫెక్ట్గా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ స్పూన్తో అలవాటు ఉన్న వాళ్ళు స్పూన్తోనే చేసుకోవచ్చండి. అలానే హాఫ్ నిమ్మ చెక్క అనేది పిండుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు తలలో ఉన్న చుండ్రంతా పోతుంది. ఫంగస్ అలానే బ్యాక్టీరియాలు రకరకాల డస్ట్ అంతా ఉంటుంది కదండి, అలాంటి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో నిమ్మకాయ అనేది మనం డైరెక్ట్గా పెట్టుకోకుండా ఇలా ట్రై చేసామంటే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుందండి. సో ఇదైతే హోల్ నైట్ అయితే నానపెట్టాలి. నెక్స్ట్ డే నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. సో కొంచెం అంత వేసుకున్నాను ఇందులోకి, ఎందుకంటే ఆయిలీగా ఉందంటే మన తలకి ఎక్కువసేపు ఉంటుంది. ప్లస్ వైట్ హెయిర్ కూడా రెడ్గా మారుతాయి, అది కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి. మనకు డైరెక్ట్గా వైట్ హెయిర్ అనేది కనిపెట్టదు. సో ఈ చిట్కా అనేది ఫాలో కావండి, మనకు పర్ఫెక్ట్ హెన్నా అనేది ప్రిపేర్ అవుతుంది. సో అంతా అయిన తర్వాత మళ్ళీ నీట్గా అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు ఎగ్ అయితే వేసుకోవాలండి. ఈ ఎగ్ అనేది జస్ట్ మనం ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ బిఫోర్ అయితే పెట్టుకుంటే చాలు. అంతా కలుపుకొని మన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్కి అయితే ఆయిల్ అనేది పట్టించుకోవాలండి. ఇలా ఆయిల్ పట్టించుకు హెన్నా అనేది బాగా పట్టుకుంటుంది, అలానే రెడ్గా కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి హెయిర్ అనేది ఆయిల్ పట్టించుకోవడం వల్ల. సో ఇప్పుడైతే మనకు ఎక్కడ ఎక్కువ వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడైతే మనమైతే ముందుగా అనేది ఎక్కువ అంటించుకొని ఇలా చుట్టూ అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవడం వల్ల హెన్నా అనేది ఎక్కువసేపు హెయిర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ మనకు లాంగ్ లెంత్గా కూడా చుండ్రు అనేది రాకుండా ఉంటుందండి. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ ఎంత పొడవు ఉందనేది కాదు, మనం ఎలా పెట్టుకున్నాం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను హెయిర్కి అంతా నీట్గా అయితే పెడుతున్నానండి. మొత్తం టోటల్ హెయిర్ అంతా పెట్టేసరికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో మనమైతే ఇంట్లోనే ఇలా ఈజీగా బ్యూటీ పార్లర్ లాగా మనము చుండ్రు అనేది రిమూవ్ చేసుకోవాలన్నా, అలానే లాంగ్ లెంత్ హెయిర్ కావాలన్నా ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చండి. సో ఫైనల్గా నేనైతే మొత్తం టోటల్గా హెయిర్ అంతటికీ అయితే నేనైతే హెన్నా అయితే పెట్టాను. ముందర కూడా అంతే. నెక్స్ట్ చూసారా, మనము ఫ్రంట్లో అనేది కూడా అంతే బాగా నీట్గా అనేది పట్టించుకున్నాం అనుకోండి, 2 వీక్స్ 3 వీక్స్ అయినా కూడా మనకైతే హెయిర్ అనేది హెల్తీగా అలానే ఫ్రెష్గా కూడా కనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడైతే మనకు హెయిర్ అనేది హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ అండి, పొడవుతో పాటు. సో ఫైనల్గా అయితే నేనైతే మొత్తం తల అంతా అయితే అప్లై చేశాను. మ్యాక్సిమం అయితే చుండ్రు ఉండదండి, ఇదైతే మేము గమనించాము. మేము చాలా రోజుల నుంచి అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామండి. సో మనకు ఫైనల్గా అయితే హెన్నా అయితే హెయిర్కి అయితే అప్లై చేశాను. ఇప్పుడైతే మనము ఇది వాష్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా షాంపూ అయితే వాష్ చేసుకోకుండా మనమైతే ఫస్ట్లో హెయిర్ వాటర్తో బాగా అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరైతే షాంపూ అనేది అప్లై చేసుకోండి. అలా వేసుకోవడం వల్ల కెమికల్ అనేది కూడా మన తలకు అంటదు, అలానే హెయిర్ అనేది కూడా బాగా గ్లోగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.